హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతని. ఈరోజు వచ్చేసి నేను జున్ను చేశానండి. మనకి జున్ను పాలు చాలా ఈజీగా దొరుకుతాయి కదా. పల్లెటూరులో అయితే ఈజీగా దొరుకుతాయి, సిటీలో అయితే మనం జున్ను పాలు అనేది కొనుక్కోవాలి. మనకైతే నేను మా ఊరు వచ్చాను కదా, జున్ను పాలు మాకు బర్రె అనేది ఈనింది, అందువల్ల నేను జున్ను అయితే చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే మనము జున్ను పాలు తీసేసుకొని బెల్లం అనేది చిన్న పొడిగా ముక్కలుగా కొట్టి పెట్టుకున్నాను. అలాగే యాలకులు, మిరియాలు కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను. దంచేసుకొని ఇవి ఇందులో వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఇందులోనే బెల్లం కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇది బాగా కరిగేదాకా మనము గంటితోటి ఇట్లా కలుపుకున్నామంటే మనకి కలిసిపోతుంది. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో ఇది నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించుకొని ఒక 15 మినిట్స్ అనేది పెట్టాను. మనకైతే చూడండి, చాక్తో మనం ఇలా పెట్టి పైకి లేపామంటే మనకి అంటుకోకుండా నీట్గా వస్తుంది. చూడండి, అసలు బాగా ఉడికిపోయింది. ఇదైతే మనకైతే జున్ను ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.